హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు భారీ అంచనాలతో వస్తున్న కాంతార చాప్టర్ 1 సినిమాకు నిరాశే ఎదురైంది. పాన్ ఇండియా ట్యాగ్ ఉన్న ఓపెనింగ్స్ కలెక్షన్లలో సగం కూడా లేవు. ప్రీమియర్ షోలు కూడా రద్దయ్యాయి. ట్రైలర్ ప్రమోషన్స్ లోపమే దీనికి కారణమని విశ్లేషకులు అంటున్నారు. 1. రిషబ్ శెట్టి కాంతార సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి పెద్ద హిట్ అయింది. 20 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తే ఆల్మోస్ట్ 400 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమాకు ప్రీక్వెల్ ప్రకటించారు. కాంతార చాప్టర్ 1 సినిమా అక్టోబర్ 2న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు మొదట బాగానే హైప్ ఉంది. కానీ ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఇదేంటి రొటీన్ కథలా ఉందే అనుకున్నారు. దానికి తోడు కర్ణాటక సినిమాల వివాదం రిషబ్ తెలుగులో మాట్లాడకపోవడం, ప్రమోషన్స్ కూడా సింపుల్గా ఒక్కో స్టేట్లో ఒక్కో ఈవెంట్తో సరిపెట్టేయడంతో సినిమాకు ఎక్కువ ప్రచారం జరగలేదు. ట్రైలర్ సాంగ్స్లో సినిమాకు కావలసినంత హైప్ లేదు. దీంతో భారీ ఓపెనింగ్స్ వస్తాయి అనుకున్న సినిమాకు నిరాశే ఎదురైంది. అసలే కాంతార హిట్ అవ్వడంతో ఈ సినిమాని భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. పోలీసులకు సినీ పరిశ్రమకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఐ బొమ్మ గతంలో ఇచ్చిందే మళ్లీ వైరల్. ఈ సినిమాకు ప్రీమియర్స్ కూడా వేస్తామని ప్రకటించారు. కానీ ప్రీమియర్స్ బుకింగ్స్ అనుకున్నంత వచ్చేలా కనపడట్లేదని క్యాన్సిల్ చేసినట్టు సమాచారం. బయటకు మాత్రం ఫైనల్ కాపీ ఇంకా రెడీ అవుతుందని చెప్తున్నారు. మొదట కాంతార సినిమాకు ఓపెనింగ్ దాదాపు 100 కోట్లకు పైగా వస్తాయని అంచనా వేశారు. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటివరకు కేవలం 20 కోట్లే అయ్యాయని సమాచారం. అందులో కన్నడ నుంచే ఎక్కువగా 12 కోట్లు, మిగతాది ఓవర్సీస్ వేరే రాష్ట్రాల్లో బుకింగ్స్ అయినట్లు తెలుస్తుంది. ఇటీవల పవన్ కళ్యాణ్ సినిమా కేవలం తెలుగు టార్గెట్ చేసుకుని రిలీజ్ చేసిన ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్తోనే దాదాపు 85 కోట్ల గ్రాస్ వచ్చింది. కాంతార ఏమో పాన్ ఇండియా అంటున్నా అన్ని భాషల్లో రిలీజ్ చేసినా కి వచ్చిన ఓపెనింగ్ కలెక్షన్స్లో సగం కూడా రావట్లేదు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ భాషా వివాదం లేకపోతే ఇంకొన్ని కలెక్షన్స్ పెరిగేవేమో అని అంటున్నారు. అసలే బాయ్కాట్ కాంతార ట్రెండ్ నడిచింది. ఈస్ట్ ఇడ్లీ కొట్టు మూవీ రివ్యూ సినిమా అంతా ఏడిపించేశారుగా. నాన్న గుర్తొస్తాడు. రేపు సినిమా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం దసరా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి కలెక్షన్స్ అయితే బాగానే రావచ్చు అని భావిస్తున్నారు. కన్నడలో మాత్రం ఈజీగా మొదటి వీకెండ్ వరకే కాంతార సినిమాకు 100 కోట్ల పైనే కలెక్షన్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. మరి మిగతా భాషల్లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. కాంతార 400 కోట్లను మించి కాంతార చాప్టర్ 1 కలెక్ట్ చేస్తుందా చూడాలి. ప్రస్తుతం బుకింగ్స్ తక్కువగా ఉన్నా సినిమా విడుదలయ్యాక మంచి టాక్ వస్తే దసరా సెలవులతో కలెక్షన్లు పుంజుకునే అవకాశం ఉంది. కాంతార చాప్టర్ 1 భవిష్యత్తు రేపటి టాక్పైనే ఆధారపడి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.